వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను శంషాబాద్ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. 720 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏఐ ఆధారిత సర్జరీలపై యువ వైద్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. యశోద ఆసుపత్రిలో ఆర్థోస్కోపీ కాంక్లేవ్ 2025ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వలేకపోయారన్న హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న రైతు నేతలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను శంషాబాద్ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లాలాపేట్లో పర్యటించిన ఆయన శాంతినగర్లో కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ వాసులకు ఉపయోగపడే విధంగా 18 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మించామన్నారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో 2 కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మన ఆదర్శ్ నగర్, శాంతినగర్ సంబంధించి 18 లక్షల రూపాయలతోటి ఈ కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మాణం చేసుకొని ఈరోజు బస్తీ ప్రజలకు కమ్యూనిటీ హాల్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. బస్తీలలో బస్తీ కమిటీ సమావేశాలు కానీ, బస్తీలలో పొదుపు సంఘాల వాళ్ళ సమావేశాలు కానీ, వివిధ కుల సంఘాల సమావేశాలు కానీ, లేక చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ ఎంతో ఉపయోగపడతాయి. అందుకోసమే బస్తీ వాళ్ళు అడగగానే ఈ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించి పూర్తి చేయించి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. మన యొక్క సికింద్రాబాద్ పరిధిలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మనకందరికీ తెలుసు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరి 720 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరము మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో ఆ విధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దుతూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవలనే చెర్లపల్లిలో మరి కొత్త రైల్వే టెర్మినల్ కూడా ప్రారంభించాము. మన హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్, రాంపల్లి రైల్వే టెర్మినల్, కాచిగూడ రైల్వే టెర్మినల్. ఈ మూడింటికి తోడుగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా ప్రారంభించి మరి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అక్కడనికి మరి చాలా ట్రైన్లు సిటీలో రాకుండా అవుట్స్కట్స్లో ఉన్నట్లయితే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో చాలా ట్రైన్లు అక్కడ ఆగుతున్నాయి. అక్కడ నుంచి ఉదయం కూడా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బేగంపేట రైల్వే స్టేషన్ కూడా దాన్ని ఆధునీకరిస్తూ ఉన్నాం. ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా ఈరోజు మేమందరం వెళ్ళి చూసాం. ఇంకొక 10% పనులు ఉన్నాయి. వచ్చే 2 నెలల్లో కూడా బేగంపేట నూతన రైల్వే స్టేషన్ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన యొక్క హైదరాబాద్ నగరం ఈరోజు తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జరీలో వస్తున్న అత్యాధునిక వైద్య విధానాలు, ఏఐ ఆధారిత సర్జరీలపై యువ వైద్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న హైదరాబాద్ ఆర్థోస్కోపీ కాంక్లేవ్ 2025ను గవర్నర్ ప్రారంభించారు.
దేశంలో యువత క్రీడా రంగంలో దూసుకు వెళ్తున్నారని తెలిపారు. ఆర్థోపెడిక్, కీహోల్ సర్జరీ, క్రీడల వల్ల జరిగే గాయాలకు సైతం తక్కువ సమయంలో రికవరీ అయ్యేలా చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయని యశోద హాస్పిటల్ గ్రూప్ డైరెక్టర్ పవన్ తెలిపారు. ఈ సదస్సులో 60 మంది జాతీయ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు వారి అనుభవాలను పంచుకుంటున్నారని 600 మంది యువ వైద్యులు పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. And honored guests, distinguished dignitaries, ladies and gentlemen, I am delighted to stand before this assembly of brilliance, dedication and healing hands at the Hyderabad Arthroscopy Conclave 2025. This congregation, rich in knowledge and expertise, is a reflection of the profound service and that the medical fraternity renders to humanity. In this sacred profession of healing, you do not merely treat limbs, you restore lives. Vaido Narayana Hari, the physician, is verily a manifestation of the design. Your touch has the power to relieve pain, to give hope, and to renew strength where weakness once prevailed. India's growing participation in sports across all ages is heartening, but with this welcome trend comes the responsibility to prevent injury and ensure recovery is swift, safe and complete. Even young adults as early as in their 30s are reporting joint-related disorders, a signal that preventive care must now take center stage. Arogyam Moolam Uttamam. Health is the supreme foundation of all pursuits. As orthopedic surgeon, your role extends beyond the operation theatre. You are not just healers, you are educators, advocates and torchbearers of preventive health. The Hyderabad Arthroscopy Conclave, with its wealth of faculty, national and international, its workshops, surgical demonstrations and academic sessions, is a landmark in knowledge dissemination. The Telugu states are proud to host this confluence of minds and skills. While we celebrate these achievements, I take this opportunity to place before you my appeal from one servant of nation to another. Could each of you once in a fortnight dedicate a day to the service of the poor, the voiceless and those dwelling in undeserved regions? Let your healing hands reach those who cannot reach you. It may prevent this disability, restore mobility or simply offer assurance. వందనమండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ హోలీ నిన్న ఉండే, రేపు హాలిడే అండ్ ఈ లాంగ్ వీకెండ్లో మా సగం మంది డాక్టర్స్ ఆల్రెడీ అందరు వెకేషన్లు ఉన్నారు, కానీ మీరు ఇప్పుడు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ పేషెంట్స్ మీ డిలే అయినందుకు, మీరు ఉన్నందుకు థ్యాంక్స్ అండి. బట్ ఇది ఇంపార్టెంట్ మెసేజ్ మీరు చేసేది, ఎందుకంటే మనం ఇప్పుడు ఇండియాలో వరల్డ్ క్లాస్ అనేది 2 అవుతున్నాయండి. ఒకటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకోండి, నెక్స్ట్ హెల్త్ కేర్ వైజ్ చూస్తే నేను కూడా యూఎస్లో ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉండాను. నేను పల్మనరీ క్రిటికల్ కేర్ మెడిసిన్ చేసిన డిఫరెంట్ హాస్పిటల్స్ ఇన్ యూఎస్. కానీ ఒక మంచి విధానంగా ఇది ఏమైందంటే, నేను చిన్నప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉండేను. ఉస్మానియాలకు బయట దేశాలకు ట్రీట్మెంట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉండే ఈచ్ వన్. బట్ ఇప్పుడు ప్లెజెంట్లీ సర్ప్రైజ్ దట్ ఆల్మోస్ట్ అక్కడ ఏమున్నాయో అన్నీ ఇక్కడ అవుతున్నాయి, అండ్ మెనీ టైమ్స్ దానికన్నా కూడా ఎక్కువ అవుతున్నాయి. సో మా ఓన్ ఫ్రెండ్స్ పల్మనరీ అండ్ ఆర్థో డిపార్ట్మెంట్స్ అక్కడ యూఎస్ నుండి వచ్చి ఇక్కడ ఇట్లాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి ఇక్కడ నేర్చుకొని పోతున్నారు ఇప్పుడు. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ అంటే వీ హ్యావ్ బికమ్ ఫస్ట్ వరల్డ్ హెల్త్. సారీ, అపాలజీస్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఈ మీటింగ్ గురించి చెప్పాలంటే బేసికలీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు, స్పోర్ట్స్ అనేది ద బేసిక్ థింగ్. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఆడేవాళ్ళు ఒకటేనా కాదు, ఎవ్రీ వన్ వాంట్స్ టు బి యాక్టివ్. ఒక సింపుల్ సాఫ్ట్వేర్కి వెళ్ళేవాడి కాడి నుంచి, ఒక చిన్న ఆఫీస్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఫిజికలీ ఫిట్ ఉండాలి అనే ఒక ఆలోచన ఎక్కువ అవుతుంది జనాల్లో. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ
పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలో ఉంటారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో షాదీ ముబారక్ ఇచ్చి సంతోషపెడుతుండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికారని ఆరోపించారు. ముస్లిం సోదరులకు కనీసం కేబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారు మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా రసమై బాలకృష్ణ గారు, పువ్వాల బాలరాజు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు క్రాంతి గారు, ముఖ్యంగా ఈ ఇఫ్తార్ విందు తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శించడానికి, ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసి జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి కఠినమైనటువంటి ఉపవాస దీక్షను విరమించేటువంటి ఈ సమయంలో ఈ ఇఫ్తార్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తెల్లాపూర్ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా సోమిరెడ్డి గారు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఎప్పుడో 15 ఏళ్ల కింద కూడా ఇక్కడికి వచ్చాను ఇఫ్తార్ పార్టీలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా లేకున్నా, చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా, మరి ముస్లింలకు గౌరవిస్తూ అందరితో హిందువులకు ముస్లింలను కలిపి చక్కగా తీసుకుపోతున్న మంచి నాయకుడు సోమిరెడ్డి గారు. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. आज हमारे मुसलमान भाइयों देखे तो बजट में 3000 करोड़ रुपया रखे, लेकिन आज तक 1000 करोड़ रुपया भी खर्च नहीं करे। 10 दिन में खत्म हो रहा फाइनेंशियल ईयर, बाकी है 10 दिन। अप्रैल 1 से 31 मार्च तक फाइनेंशियल ईयर होता है। बोला है कि बड़े बड़े बात 3000, बोले कि 4000 देंगे, रखे 3000, लेकिन रकम खर्च करे सिर्फ 1000 के अंदर की बात है। वो 1000 में भी देखे तो 700-800 करोड़ जो टिमरी स्कूल केसीआर साहब ने लगाए। దక్షిణ తెలంగాణ ప్రజల సాగు, త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం నిర్మించతలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత 30 ఏళ్లుగా రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాఖ్య సభ్యులు మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బొంబాయి పోయి పని చేసుకునేది, ఇప్పుడు బొంబాయి పోయినా పని లేదు, ఢిల్లీ పోయినా పని లేదు, ఎక్కడోడ అక్కడ దోసక తినుడే ఎక్కువ అవుతున్నది. కాబట్టి ఎటు కాకుండా సూసైడ్ చేసుకునే వ్యవస్థ ఏర్పడుతుంది. అటు కాకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఇది మేము తెలుపుతున్నాం. గవర్నమెంట్ తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎంతైనా ప్రజాపాలన అంటున్నాడు, మన నిజమైన ప్రజాపాలనకు రావాలి, తీసుకురావాలి. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఇప్పటికైనా రుణమాఫీలను, రైతు భరోసా, ఈ భూమి మీద పుట్టినందుకు 2 కోట్ల మంది ఏదైతే కృష్ణా, మూసి రివర్ పరివార్లో గత ప్రభుత్వాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడున్న 11 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వమైనా వీళ్ళు కనీసము ఒక మనుషులుగా గుర్తించలేరు. ఏదైతే వాళ్ళు అంటున్నారు గోమాత అని, మరి కృష్ణామాత ఎక్కడ పోయింది? ఇక్కడ రైతులు ఎక్కడ పోయినరు? యువకుల వాళ్ళ హక్కులు ఎక్కడ పోయినాయి అని ప్రశ్నిస్తున్నాను. ఈ ఉద్యమము గత నెల రోజుల నుంచి మేము బాగా ప్రయత్నించాము. ఎందుకంటే దీనికి మొదలు ఎవరు మనల్ని ఒక నెరేటివ్గా, ఏదైతే ఒక గ్లోబల్ ఒక రకమైన రూమర్స్ క్రియేట్ చేసింది ఎవడు అంటే, దీనికి ఫస్ట్ ఫాదర్ ఆఫ్ దిస్ రూమర్స్ ఈజ్ హరీష్ రావు. కాపవరం చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు విషయంలో ఆ గ్రామ సర్పంచ్పై అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
అనపర్తి కూటమి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 నెలలుగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దానిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువ మండలం కాపురం గ్రామానికి చెందిన 12 ఎకరాల జడ్పీ స్థలంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ పెట్టాలని ప్రభుత్వం భావించిందనే వార్తలు రావడం, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు ఆకస్మికంగా అక్కడ పర్యటన చేయడం, ఈ విషయం పైన 4 రోజుల క్రితం గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా అబ్బాయి మనోజ్ వివాహం రిసెప్షన్ జరిగిన తర్వాత కూడా వారొక ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా నేను మాజీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వారు నన్ను ఏకవచనంతో అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగేది. మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మొన్న 2 ప్రెస్ మీట్లలో నన్ను గారు అని సంబోధించినందుకు మొట్టమొదటిగా సూర్యనారాయణ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ చెత్త నుంచి సంపద కేంద్రం అనేది ఒక వివాదం కావడం జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్ సి బ్లాక్లో కిరాణా షాప్ యజమానిపై పిడిగుద్దులతో హత్య చేసిన పాన్ డబ్బా యజమాని సోదరులను కాంచన్బాగ్ పోలీసులు అరెస్టు చేశారు. జకీర్ ఖాన్ కిరాణా షాపుకి అడ్డంగా కుర్చీలు వేసి సిగరెట్లు తాగిస్తుండగా ఇదేంటని ప్రశ్నిస్తే మమ్ముల్నే ప్రశ్నిస్తావా అంటూ షాహిం బేగ్, అజీం బైక్, కురేషులు కొంతమంది కలిసి పిడిగుద్దులు గుద్ది హత్య చేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 2 నిందితులను అరెస్టు చేయగా కురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా 12/3/25 తారీఖున అఫీస్ బాబా నగర్లో సి బ్లాక్ నందు జకీర్ ఖాన్ అనే వ్యక్తి 52 years మర్డర్ జరిగినది. దాని ముఖ్యంగా ఇన్సిడెంట్ ఆయన యొక్క కిరాణా షాపు ఆల్ అరేబియా పాన్ షాపు పక్కనే ఉంటాయి. వాళ్ళు ఈ ఆల్ అరేబియా ఈ పాన్ షాప్ వాళ్ళు ఆయన యొక్క ఫుట్పాత్ని ఎంకరేజ్ చేయటం, టేబుల్స్ వేయటం, చైర్స్ వేయటం అది జరగడం జరిగినది. ఆయన రిపీటెడ్గా చెప్పడం జరిగినది. చెప్పే విధంలో 12వ తారీఖు రోజు ఈ పాన్ షాపు మీర్జా ఫహీం ఖాన్తో ఆర్గ్యుమెంట్ మీర్జా ఫహీం బేగ్తో ఆర్గ్యుమెంట్ చేయటం జరిగినది. ఈ ఆర్గ్యుమెంట్లో భాగంగా ఆయన చంప మీద ఈయన కొట్టడం జరిగింది. దానికి ఆయన కింద పడిపోయి అన్కాన్షియస్ అయ్యి చనిపోవడం జరిగింది. దీంట్లో ఇమ్మీడియట్గా అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు, అయినా కానీ రెస్పాండ్ కాలేదు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లి గ్రామంలో 1,94,00,000తో నిర్మించనున్న బాలికల వసతి గృహానికి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బాలికల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. బాలికలు మంచి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఇందాక బాబు చెప్పినట్లు నాయుడు గారు ఉన్నప్పుడు స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇది 2014-19లోనే ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు అందరూ ప్రయత్నాలు చేశారు. ఆ రోజున మనకి గంటా శ్రీనివాస గారి మా ఈ గ్రామం నుంచి కూడా ప్రతిపాదనలు చెప్పాం. మన తర్వాత కంటిన్యూస్గా గవర్నమెంట్ అంటే ఇది ఎప్పుడు 5 ఏళ్ళ పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్ట్. తదనంతరం గవర్నమెంట్ మారింది. ఇక దీని గురించి పట్టించుకున్నట్టు లేదు. ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ ప్రయత్నాలు చేసే ప్రతిపక్షంలో కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఆచరణలోకి రావడం జరిగింది. అంటే ఒక దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన
ఈ రాష్ట్రంలో కంటిన్యూస్గా ఉంటే 5 సంవత్సరాల క్రితం పూర్తయ్యే ప్రాజెక్టు 6 సంవత్సరాల తర్వాత మనం మొదలు పెట్టుకుంటామంటే గత పరిపాలనకి, విధ్వంసానికి, గత పరిపాలనలో అభివృద్ధికి దూరంగా ఉండడానికి ఇది చక్కటి నిదర్శనం తెలియజేసుకుంటున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతలతో కలిసి ఒంగోలులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, క్లాత్ బ్యాగ్లను వినియోగించాలని సూచించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛంగా తయారు చేసే క్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క రోడ్లు కానీ, ప్రతి ఒక్క ఏరియా కానీ శుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా ఎప్పటికప్పుడు చెత్త అనేది ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి మార్నింగ్ వచ్చేటప్పుడు చెత్త అంతా కూడా బయటికి పారేయటం, అదేవిధంగా ఏదైతే ప్రికాషన్స్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వేయటం, పోయేటప్పుడు దారిలో వేయటం, ఇలాంటివన్నీ కూడా కాకుండా ఒక శుభ్రంగా ఉంచుకోవాలి. మన ప్రాంతం బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన డివిజన్ బాగుండాలి, మన టౌన్ బాగుండాలి. ఈ వాతావరణం తీసుకొస్తేనే ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ఒకసారి ప్లాంటేషన్, చెట్లు నాటకం కార్యక్రమాలు చేస్తున్నాం, ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఒక ప్లాస్టిక్ ఇదివరకు ఎప్పటి నుంచో పెట్టున్నాం. మనం ప్లాస్టిక్ అనేది 14-19లోనే అప్పుడు కూడా తీసుకొచ్చాం. ప్లాస్టిక్ అనేది వాడకూడదు, ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, ఏదైనా కూడా మనం బ్యానర్స్ కూడా ఆ రోజు ఫ్లెక్సీ కూడా కవర్లు కూడా వాడకూడదని చెప్పేసి వెర్మి కంపోస్టింగ్ ప్లాంట్ అక్కడ అయితే స్వచ్ఛ పార్క్ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో పూర్తిగా ఏదైతే వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయో, వేస్ట్ టైర్స్ ఉన్నాయో దాంట్ని యూజ్ చేసి అక్కడ ఆ పార్క్ చాలా మంచి పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గమనిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ ఏరియాలో ఏం చేయబోతున్నామంటే ఈ రోజు ఇక్కడ మెప్మా ఎస్ఎస్సి గ్రూప్స్ నుంచే మీ ద్వారా కొట్టించిన క్లాత్ బ్యాగ్స్ ని ఇక్కడికి ఏదైతే వస్తున్నారో వారికి కస్టమర్స్ అందమైన ముద్దుగుమ్మలు సరికొత్త డిజైనరీ వేరుతో మెరిసిపోయారు. హైదరాబాద్ నోవాటెల్లో ఈ నెల 21వ తేదీ నుండి 3 రోజుల పాటు జరగనున్న హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ను మోడల్స్ ఆవిష్కరించారు. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు తమ వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను యాక్ట్రెస్ ప్రీతి సుందర్ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్తో వచ్చాను. అదేంటంటే మన హై లైఫ్ ఎగ్జిబిషన్ మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇట్స్ కమింగ్ అప్ విత్ స్ప్రింగ్ సమ్మర్ ఎడిషన్. సో ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ 21st, 22nd and 23rd of March at HICC Novotel, హైటెక్ సిటీ. సో నేనైతే వస్తున్నాను, మీరు కూడా రండి, మనం అందరం కలిసి షాపింగ్ చేద్దాం. సో మీకు అందరికి తెలుసు కదా, ఓవర్ 350 డిజైనర్స్, అరౌండ్ మోర్ దెన్ దాట్ వస్తున్నారు. వాళ్ళు బ్యూటిఫుల్ డిజైన్స్తో జ్యువెలరీ, యాక్సెసరీస్, సారీస్, ట్రెడిషనల్ వేర్, కుర్తాస్, ఈవెన్ ఫుట్వేర్ అన్నీ అవైలబుల్ ఉంటుంది. సో ఫర్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఫర్ ఉమెన్ అనమాట. సో సీ యూ ఆల్ గైస్. తిరుమలలో శ్రీవారి గరుడ సేవ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగారు. గరుడ సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణతో తిరుమల మాడవీధులు మార్మోగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను శంషాబాద్ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. 720 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏఐ ఆధారిత సర్జరీలపై యువ వైద్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. యశోద ఆసుపత్రిలో ఆర్థోస్కోపీ కాంక్లేవ్ 2025ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వలేకపోయారన్న హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న రైతు నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.